దేశంలో అన్యాయమైన బతుకు ఎవలదంటే రైతులదే. పాపం దుక్కి దున్నిన కాడ నుంచి మొదలు పెడితే ఎరువుల కోసం, కరెంటు కోసం, నీళ్ల కోసం, ఆఖరికి పండించిన పంటను అమ్ముకునే కాడ గిట్టుబాటు ధర కోసం గిట్ల ఏడాది పొడుగుతా ఏదో ఒక తిప్పలుందని సర్కార్కు పొలుదండాలు పెడతనే ఉంటారు. అయినా కూడా రైతు బతుకు అంతంత మాత్రమే. ఇక చూడుర్రి, పంట కొనమని రైతులు పడుతున్న అవస్థలు ఎట్లున్నాయో. అయ్యయ్యో, రైతన్నకు ఎంత కష్టం వచ్చింది చూడురులా. పండించిన పంటను దర్జాగా అమ్ముకునేది పోయి ఉల్టా కాళ్ళ వేళ్ళ పడి బతిల్లాడేవాటే. ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా చెప్పుర్రి? మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ ఎక్కడ చూడు ఇదే కథ. పంట కొనాలే అని చెప్పి అధికారుల కాళ్ళు మొక్కి అడగబట్టిర్రు అన్నదాతలు. ఇప్పటికే నిర్మల్ జిల్లా ఖానాపూర్, ఖడెం, పెంబి, దస్తూరాబాద్ మండలాలల్లా వానలు గాలి దుమారానికి పంటంతా తడిచిపోయింది. ఇక చూడరు రైతన్న కాంట పెడుతుర్రు అని ఎరకయ్యి 2 ట్రాక్టర్ల వడ్డు తెచ్చిండట. తెచ్చి ఐకేపీ కలంలో పోసిండు. ఇంతలో జోరు వాన షురువయ్యి ఆయనంత వడ్లన్నీ నీలపాలై కొట్టుకుపోయినాయి. తెలుసు కూడా అధికారులు 10 రోజులే స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు పోయినాయి, ఏం పోయినాయి? ఈ పరిస్థితి కారణం ఐకేపీ వాళ్ళు. ఇక్కడ ధాన్యం ఇవ్వండి, పత్తి గింజ ఆలే కొనాలి. ఇక నుంచి నేర్పు కూడా నేర్పా అగ్గి పెడతాయి దీనికి. చూడుర్రి రైతు కడుపు ఎట్లా మండిపోతుందో. అగో ఇగో తండ్రి అని చెప్పి కింటాల కొద్ది ధాన్యం తెమ్మన్నారు. తీరా తెచ్చినాక ఓ పాడదాలు లేవు, ఓ తాడిపత్రిలు లేవు. వానొస్తుందన్న సంగతి తెలిసినా కూడా కవర్లు ఇయ్యాలే అనే సోయలేదు. అధికారుల లాపర్వాజయంగా నోటికాడ బుక్క ఎత్తిపోయింది. దీనికంతటికీ కారణం ఆఫీసర్లే. ఈ తడిసిన వడ్లను, మక్కలను ఎసొంటి కుర్రీలు పెట్టకుండా కొనాలే, రైతులను ఆదుకోవాలి. అంతేగాని రేపు మా పని జరిపే బొంకుడు మాటలు పనిచేయాలని గరమైతుర్రు రైతులు. ఏ అధికారులు కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు. ఇప్పుడు మొత్తం వర్షానికి 1 గంట 2 గంటల నుండి వర్షం స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా ఎవరు చూడడం లేదు. అక్కడ రానిపైన ధాన్యాన్ని కనీసం చూసినా నాదుడు లేడు. బస్తాలు ఇస్తామని అన్నారు, నిన్న లారీలు పంపిస్తా అన్నారు. నిన్న కూర్చున్న మటుకు ఎప్పిరు అంతే తప్ప ఇవాళ ఏ ఒక్కటి కూడా పక్కకు జరగలేదు, లారీ పోలేదు. ఏంటిరా లారీలు వచ్చే అని అప్పటి మందం బొంకిర్రు, అవతల పడ్డరు తప్పితే ఒక్క బస్తా కూడా కాంట పెట్టలేదు. లారీలు రాలేదు. గిట్లయితే ఎట్లా? తడిసిన ధాన్యాన్ని చూసుకుంటా రైతులు ఇట్లా ఎన్ని రోజులు పడిగాపులు కాస్తారు అని కోపానికి వస్తుర్రు అన్నదాతలు. అటు చూస్తేనేమో తడిసిన వడ్లు, మక్కలు, జొన్నలు అన్ని పంటలను ఎసొంటి కొర్రీ లేకుండా కొంటాం, కాంటాలు పెట్టిస్తాం, రైతులకు న్యాయం చేస్తామని సర్కారు చెప్పబట్టే. ఇటు చూస్తేనేమో గసొంటి పరిస్థితులు ఎక్కడా లేకపాయే. ఇక రైతెట్ట బాగుపడతాడు, ఎట్లా న్యాయం జరుగుతుంది అని గరవైతుర్రు. మరి ఇప్పటికన్నా ఏమన్నా ఆదుకునే ఉపాయం చేస్తారో లేదో చూడాలి.